గడ్డిపరములో దొంగలాగినట్టు మన పక్కనే అసహ్యం కూస్తుంది. ఆన్లైన్లో శృంగారాన్ని లైవ్ చేసి డబ్బులు వసూలు చేయడం ప్రస్తుతం ట్రెండ్గా మారుతుందా? అయితే ఈ అసహ్యం ఎక్కడో విదేశాల్లో కాదు, మన ఇల్లు కట్టుకున్న ఊర్లోనే జరుగుతుంది. నైతికతను తుంచేస్తూ డబ్బు కోసం వ్యక్తిగత జీవితాన్ని బజార్లో పెట్టేస్తున్నారు. ఆన్లైన్లో శృంగారం చేస్తారు, ఆ వీడియోలను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు, ఆ తర్వాత వాటికి డబ్బులు వసూలు చేస్తారు. అలా కాకుండా ఆన్లైన్లో లైవ్గా చూడాలంటే అందుకో రేటు ఉంటుంది. అది చెల్లిస్తే లైవ్ లింక్ వస్తుంది. రాత్రివేళ హెచ్డి కెమెరాలతో లైవ్గా ఆ ఇద్దరి రాసలీలను డబ్బులు చెల్లించిన వారికి చూపిస్తారు. ఇదంతా భాగ్యనగరం నడిబొడ్డున జరుగుతుంది. నగరంలోని అంబర్పేటలో వెలుగు చూసిన ఈ అసహ్యపు ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే వేశ్య వృత్తిలో ఇలాంటివి చేస్తే కామన్ అనుకోవచ్చు, కానీ ఓ జంట ఈ నిర్వాహకానికి పాల్పడింది. ఈ ఉదంతానికి సంబంధించి ఓ జంటను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగ్ అంబర్పేట మల్లికార్జున్ నగర్లో జరుగుతున్న ఈ దందా సమాజపు వికృత పోకడలకు, పెరుగుతున్న పెడధోరణులకు ఉదాహరణగా మారింది. అయితే ఈ దందా చేస్తున్నది స్వయంగా భార్యాభర్తలే. ఓ అశ్లీల వెబ్సైట్లో తమ శృంగార వీడియోలు అప్లోడ్ చేసి రిజల్ట్ చూశారు. తమకు తెలిసిన యువకులకు ఆ లింకులు పంపారు. ఈ దందాలో డబ్బులు బాగానే వస్తుండడంతో సెక్స్ కంటెంట్, బోల్డ్ సీన్ల పరంపరతో వీక్షకుల సంఖ్యను పెంచుకున్నారు. రోజుకో కొత్త వీడియోలు అప్లోడ్ చేస్తూ ఆన్లైన్లో సెక్స్ చాటింగ్తో ఆకట్టుకుంటున్నట్లు తెలిసింది. ఆ దంపతులను పట్టుకున్న సమయంలో అక్కడ ఉన్న సెటప్ చూసి ఆశ్చర్యపోయినట్లు ఒక పోలీస్ అధికారి చెప్పారు. నగరంలో కార్ డ్రైవర్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి తన భార్యతో కలిసి సాగిస్తున్న ఈ వ్యవహారం టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్కు తెలియడంతో మొత్తం బట్టబయలైంది. ఆ దంపతులు తమ ఇంటి మిద్దె పైన పరదాలు కట్టి హెచ్డి కెమెరాలతో తమ శృంగార సీన్లను చిత్రీకరిస్తారు. ఆ రికార్డింగ్ వీడియోలను వెబ్సైట్లో పెడతారు. ఆ వీడియోలు చూడాలంటే ₹300 నుంచి $500 వరకు ఛార్జ్ చేస్తారు. ఆన్లైన్ మాధ్యమం ద్వారా లైవ్లో వీరి శృంగారం చూడాలంటే ₹2000 వరకు కూడా వసూలు చేసేవారని పోలీసులు తెలిపారు. కొన్ని నెలలుగా ఈ తతంగం సాగిస్తున్నా బయటకు పొక్కకుండా వారు జాగ్రత్త పడ్డారు. అయితే వీరి లైవ్ సెక్స్కు వీక్షకుల సంఖ్య పెరగడంతో ఆ నోట ఈ నోట ఈ సంగతి టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ ఒక ఆయనకి చేరింది. ఆయన తమ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ శృంగార వ్యవహారాన్ని ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఇంటిపై దాడి చేసి దంపతులను అదుపులోకి తీసుకున్నారు. వారు ఉపయోగించిన కెమెరాలు, ఇతర పరికరాలు స్వాధీనం చేసుకుని ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం అంబర్పేట పోలీసులకు వీరిని అప్పగించినట్టు తెలుస్తుంది. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘాలు, నైతిక విలువల పరిరక్షణ సంఘాలు తీవ్రంగా స్పందించాయి. ఈ దంపతులు చేసిన పని కేవలం న్యాయ విరుద్ధమే కాకుండా సమాజంలో లైంగిక అభద్రతకు బీజం వేస్తుందని విమర్శిస్తున్నాయి. డిజిటల్ స్వేచ్ఛను బలంగా వాడుకుంటూ స్వీయ లాభాల కోసం ఇతరులను ప్రలోభ పెట్టేలా చేయడం ఒక రకంగా మానసిక హింసగా అభివర్ణించవచ్చు. ఇదే దారిలో ఇతరులు కూడా పయనిస్తే ఇంటింటికి ఈ అసహ్యం వాస్తవ ముప్పుగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నెట్ పరంగా ఇటువంటి అసభ్య కంటెంట్ను నియంత్రించాల్సిన బాధ్యత సైబర్ క్రైమ్ విభాగంపై కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ వ్యవహారాన్ని ఇతర కోణాల్లోనూ విచారిస్తున్న పోలీసులు వీరి వెబ్సైట్తో సంబంధాలున్న విదేశీ ఐపీలను, బిట్కాయిన్ లేదా ఇతర డిజిటల్ పేమెంట్లను ఉపయోగించారా అనే దానిపై కూడా దృష్టి పెట్టారు. హఠాత్తుగా వీరి ఖాతాల్లోకి వచ్చిన డబ్బు లావాదేవీలను పరిశీలించేందుకు ఆర్థిక నిపుణుల సాయాన్ని తీసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో ఎవరైనా మూడపక్షంగా సహకరించారా అనే కోణంలో కూడా విచారణ సాగుతుంది.
ఇది కేవలం వ్యక్తిగత చర్యగా మిగలకపోతే నగరంలో పెరుగుతున్న డిజిటల్ వేశ్యావృత్తికి ఇది గేట్వే ఉదాహరణగా మారే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మన చట్టాలలో ఖచ్చితమైన మార్గదర్శకాలు, మానవీయ విలువలపై నూతన దృష్టిని అవసరమవుతుందని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అనలిస్టు కోటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే సార్. విన్నారు కదా అండి, అంబర్పేట మన హైదరాబాద్లో అంబర్పేటలో జరిగిన ఈ ఏదైతే ఈ ఉదంతం ఉందో చాలా ఆశ్చర్యంగాను, అంటే కొత్త రకమైన బిజినెస్లు ఇలా కూడా పుట్టుకొస్తున్నాయి ఆన్లైన్లో అనడానికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది. సో ఎలా చూడాలి దీన్ని, మీరు ఏమంటారు అసలు? ఇదేమి కొత్త రకమైనటువంటి ఉదంతం ఏమీ కాదు, పాత బిజినెస్సే. ఎప్పటి నుంచో ఎప్పుడైతే ఇంటర్నెట్ మన దేశంలో అందుబాటులో వచ్చిందో ఆ ఇంటర్నెట్తో పాటు ఇలాంటివన్నీ కూడా మనకి నెట్లో పెడితే కావాల్సినన్ని వెబ్సైట్లు మనకి ఇలాంటి ఆఫర్స్ ఇస్తున్నాయి అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. కాకపోతే అందరం పెద్ద మనుషులుగా ఉన్నాం కనుక ఎవరు బయటికి చెప్పం తప్ప ఇట్లాంటి వెబ్సైట్స్ లేదా ఆ విధమైనటువంటి సీడీలు, దృశ్యాలు మనకు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ గర్హనీయమైనటువంటి విషయం ఏంటంటే నైతిక విలువల గురించి లేకపోతే వాటి గొప్పదనం గురించి చెప్పేటువంటి పాలకులు, ముఖ్యంగా ఇటీవల కాలంలో గడిచినటువంటి 11 సంవత్సరాలుగా ఎక్కువగా కబుర్లు చెప్పేటువంటి వాళ్ళు తమను విమర్శించేటువంటి BBC వీడియోలను మాత్రం, డాక్యుమెంటరీలు మాత్రం మనకు అందుబాటులోకి లేకుండా నిషేధిస్తారు. కానీ ఇలాంటి వీడియోలు లేదా లైవ్ వీటిని మాత్రం పుష్కలంగా అందించడానికి మాత్రం వాళ్ళకి ఎలాంటి అభ్యంతరం ఉండట్లేదు అనేది మనకి స్పష్టంగా ఇప్పుడు మనం చర్చించుకుంటున్నటువంటి ఉదాహరణకి ప్రత్యక్ష సాక్ష్యం. ఇలాంటి వాటిని నిరోధించడానికి లేదా మన దేశంలో అలాంటి వాటిని అందుబాటులో చేయడానికి మరి అనేక రకాల సాంకేతిక పరిజ్ఞానాలు ఉన్నాయి కదా, ఎందుకని వీటి మీద దృష్టి పెట్టడం లేదు అనేటువంటిది ప్రశ్న. అందువలన దీని వెనకాల, ఇలాంటి వాటి వెనకాల, ఇలాంటి వెబ్సైట్ల వెనకాల పెద్ద మాఫియా శక్తులు అనేటువంటివి ఉంటాయి. అది పెద్ద బిజినెస్, డబ్బు సంపాదన అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ దొరికారు వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అని చెప్తున్నారు. భార్యాభర్తలే కాదు, మామూలు వాణిజ్యపరంగా భార్యాభర్తలు కానటువంటి వాళ్ళు కూడా ఆ విధమైనటువంటి శృంగార ప్రక్రియలో పాల్గొని డబ్బు సంపాదించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ కొన్ని సమస్యలు మాత్రం డెఫినెట్గా వస్తాయి. మేమిద్దరం భార్యాభర్తలం, మా శృంగారాన్ని మేము లైవ్లో చూపిస్తున్నాం, దాన్ని అమ్ముకుంటున్నాము, ఏమిటి తప్పు అనేటువంటి ప్రశ్న వాళ్ళు వేస్తారా లేదా, ఏం జరుగుతుంది అనేటువంటిది ఒక సమస్య. మనం అనేక సినిమాల్లో చూస్తున్నాం, హాలీవుడ్ సినిమాల్లో కావచ్చు, లేకపోతే ఇటీవల వచ్చినటువంటి కొన్ని తెలుగు సినిమాల్లో కావచ్చు, అలాంటి శృంగార దృశ్యాలని అనేక మరి సెన్సార్ బోర్డు వాళ్ళు అనుమతించినారు కదా. ఏ ప్రాతిపదికన, ఏ విలువలను పెంచడానికి ఆ విధమైనటువంటి సినిమాలని అనుమతించారనేటువంటిది ఎవరైనా చెప్పగలరా? ఎందుకు అనుమతించినట్టు? అవన్నీ కూడా ఆసక్తిని పెంచేటువంటివే కదా. ఇంకా ఇలాంటివి నెట్లో ఏం దొరుకుతాయి, వీడియోలు ఏం దొరుకుతాయి అని చెప్పేసి యువతను కావచ్చు, లేదా అటువంటి అంశాల పట్ల ఆసక్తి ఉన్నటువంటి పెద్దలను కావచ్చు పురిగొల్పేందుకు అవకాశం ఇచ్చేటువంటి వ్యవహారమే కదా. ఎందుకని మరి మన నిర్మాతలు అంటే వాళ్ళు సరే లాభాల కోసం తీస్తారు, వాటిని సెన్సార్ చేయాల్సినటువంటి వాళ్ళు ఎందుకని? ఆ సెన్సార్ బోర్డులో ఎవరు ఉంటున్నారు? నేను చెప్పినటువంటి విలువలు వలువలు వాటిని వల్లించేటువంటి వాళ్ళ ప్రతినిధులే కదా. ఎందుకని వాటిని నిరోధించలేకపోతున్నారు? అందుకని ఇది అందరికీ తెలిసి జరుగుతున్నటువంటి ఒక పక్క బిజినెస్ వ్యవహారం ఇది. అయితే మరి రేపు వీళ్ళని అరెస్ట్ చేస్తారు, మేము భార్యాభర్తలు, నా ఇష్టం అని చెప్తారు. మనం చూస్తున్నాం
దువ్వాడి శ్రీనివాస్ అనేటువంటి ఒక ఎమ్మెల్సీ, అదేవిధంగా మాధురి అనేటువంటి మరొక ఆమె, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదు, అందరికీ తెలుసు. భార్యాభర్తలం కాదు, మేము కలిసి ఉంటున్నాం, అన్ని రకాల పనులు చేస్తున్నాం అని చెప్పేసి ఓపెన్ గా చెప్తున్నారు. వాటి వీడియోలన్నీ మన ఛానల్స్ వాళ్ళు, కొన్ని ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అది కావచ్చు, లేకపోతే ఇతర ఛానల్స్ వాళ్ళు వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసి బ్రహ్మాండంగా రేటింగ్స్ పెంచుకొని మంచి క్రేజ్ పెంచుతున్నారు కదా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకని చేస్తున్నట్టు ఇవన్నీ? కానీ ఇది ఏమవుతుంది ఈ కేసు, దీన్ని ఏ విధంగా చేస్తారు? ఇది అయితే ఇది వేశ్యావృత్తి కిందకి వస్తుందో రాదో తెలియదు. ఎందుకంటే ఇందులో భార్యాభర్తలు, మేము ఇద్దరం భార్యాభర్తలు, మా ఇష్టం అన్నారనుకోండి, దాన్ని ఏ విధంగా చట్టంలో ఏముందో నాకైతే తెలియదు, చెప్తున్నాను. ఓకే, అందుకని ఏం జరుగుతుంది ఏంటనేటువంటిది నిజంగా ఒక ఆసక్తి కలిగించే. సార్, ఐటీ యాక్ట్ కింద కేసు బుక్ చేయడం జరిగింది. దీనికి నేరం రుజువైతే 7 సంవత్సరాల శిక్ష పడుతుంది అని కూడా చెప్పడం జరిగింది. అంటే మీరు అన్నట్లు ఇది భార్యాభర్తలం కనుక భార్యాభర్తలము ఏదైనా శృంగారం చేసుకుంటే తప్పులేదు. కాకపోతే దాన్ని లైవ్లో డబ్బులు వసూలు చేసి లైవ్లో పెట్టడం అనేది అంటే మీ లీగల్గా చూడాలి, ఎథికల్గా చూడాలి. మీరు అన్నట్టు అంటే లీగల్గా ఇది శిక్షార్హం కాదంటారా? అంటే 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి నాకు తెలీదు లీగల్ గా అది నేరమా లేకపోతే మన బిఎన్ఎస్ భారతీయ నేర శిక్షా స్మృతి ఏం చెప్తుంది అనేటువంటిది నాకు తెలియదు. అందుకని ఇది దీన్ని ఏ విధంగా ఇప్పుడు ఇటువంటి అన్ని కూడా విదేశాల్లో జరుగుతున్నటువంటి ఉదంతాలే మనకి. కానీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ లేదా భారతదేశంలో కానీ ఇలాంటి ఉదంతం అంటే ప్రత్యక్షంగా ఈ విధంగా దొరికిపోయినటువంటి ఉదంతం నాకు తెలిసినంత వరకు ఇదే మొదటిసారి. ఈ దీవుని ఏ విధంగా పోలీసులు ఒక నేరం కింద లేకపోతే మన చట్టాల ప్రకారం ఏ విధంగా నేరం కింద దాన్ని ఫ్రేమ్ చేస్తారు, ఏ విధంగా కోర్టులో ప్రవేశపెడతారు, ఏ విధంగా ఏం చేస్తారు అనేటువంటిది ఒక ఆసక్తి కలిగించేటువంటి అంశంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇటువంటి చర్యను నేను సమర్థించడమో లేకపోతే ఇంకోటో కాదు. ఎందుకంటే ఇలాంటి ఉదంతాలు నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో నిత్యం జరుగుతున్నాయి. మన దేశంలో కూడా జరుగుతూ ఉంటాయి. మన దేశంలో కూడా ఉన్నటువంటి వాళ్ళని అప్లోడ్ చేసేటువంటి వాళ్ళు విదేశాలకు చెందినటువంటి వెబ్సైట్స్ లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడి నుంచే వాళ్ళు రికార్డింగ్ లైవ్ అన్ని పంపించి, కానీ దొరికిపోవడం అనేటువంటిది ప్రత్యక్షంగా దొరికిపోవడం, అట్లాంటి పనులు చేసేటువంటి దొరికిపోయినటువంటి మొదటి జంటగా నాకు గుర్తున్నంత వరకు ఒక జర్నలిస్ట్ గా అనేక అంశాలు మనం రోజు చదువుతుంటాం. కానీ ఇలాంటి ఉదంతం మాత్రం భారతదేశంలో ఇదే మొదటి అనేది నా అభిప్రాయం. దీన్ని ఏ విధంగా పోలీసులు శిక్షార్హమైనటువంటి దానిగా చేస్తారు, ఏ విధంగా శిక్ష వేయిస్తారు అనేది ఆసక్తి కలిగించేటువంటి అంశమే తప్ప నేను ఇటువంటి చర్యలను సమర్థిస్తున్నానని మాత్రం ఎవ్వరూ అనుకోకర్లేదు, సమర్థించడం లేదు కూడా. సార్, ఒకవేళ అది వీరికి శిక్ష మీరు అన్నట్లు చట్టానికి సంబంధించి దీనికి కఠినమైన శిక్ష అంటూ ఏది లేకపోతే గనక వీరికి సింపుల్గా బెయిల్ వచ్చేస్తుంది. కానీ ఇది కంటిన్యూషన్ చేయడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది కదా. ఒకవేళ కంటిన్యూషన్ ఇలాంటివి జరుగుతూ ఉంటే ఇలాగా ఎటువైపు వెళ్తుంది? అంటే ఈ భార్యాభర్త ఒకటి ఎగ్జాంపుల్గా మారి ఇలాంటివి వేరే రకంగా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కదా కఠినమైన శిక్షలు లేనప్పుడు. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా రేర్ కేసులు. దేశంలో ఉన్నటువంటి భార్యాభర్తలుగా ఉన్నటువంటి జంటలు ఎన్ని కోట్ల మంది ఉన్నారు, ఆ ఎన్ని కోట్ల మందిలో ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటిది మనం చూడాలి. ఎక్సెప్షన్ కేసులు ఇవన్నీ ఎక్సెప్షన్ కేసెస్. అందువలన అనేకమైనటువంటి చట్ట ఉల్లంఘనలు లేక అనేకమైనటువంటి సమాజం హర్షించని అంశాలు అనేకం జరుగుతున్నాయి. వాటిల్లో కూడా ఇది ఒకటే. అందువలన ఇది ఏ విధంగా అంటే ఇప్పుడు అందరికీ తెలిసినటువంటి హైటెక్ వ్యభిచారం గురించి లేకపోతే వాట్సాప్ గ్రూపుల్లోనూ లేకపోతే ఇతరతర గ్రూపుల్లోనూ జరిగేటువంటి అందరికీ తెలుసు కదా. స్టార్ హోటల్స్ కావచ్చు, చిన్న బడ్డీ హోటల్స్ కావచ్చు, ఎవరైనా కానీ ఇప్పుడు ఏయో హోటల్స్ ఉన్నాయనుకోండి. ఏయో అంటే అక్కడ జరిగేదంతా ఇట్లాంటి వ్యవహారాలే అని కదా అందరికీ తెలిసినటువంటి ఒక అభిప్రాయం. నిజం అక్కడ జరుగుతుందో లేదో నాకైతే తెలియదు. కానీ ఏయో హోటల్ అంటే ఇలాంటి అక్రమ సంబంధాలు లేకపోతే ఇలాంటి పనులు చేసేటువంటి వాళ్ళందరికీ
అవి నిలయాలుగా ఉన్నాయనేటువంటి ఒక అభిప్రాయం వచ్చేసింది ఆల్రెడీ. దాని మీద దానికి సంబంధించినటువంటి కొన్ని విధి విధానాలను కూడా కొన్నిటిని నిబంధనలు కూడా మార్చాము అది ఇది అని చెప్పేసి ఆ మధ్య నేను మీడియాలో చదివాను. మరి దాని సంగతి ఏంటి? ఇదంటే ఒక ఉదంతం. మొత్తం మన హైదరాబాద్ నగరంలో కావచ్చు, దేశమంతటా కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ హోటల్స్ అవి ప్రత్యేకమైనటువంటి ఒక బ్రాండ్ తోటి మనకి దర్శనం ఇస్తున్నాయి కదా. మరి వాటన్నింటిలో జరుగుతున్నటువంటి వాటి గురించి ఏం చెప్తారు? రెండోది, ఇప్పుడు ఇవాళ చట్టంలో వచ్చినటువంటి లోపాలు కావచ్చు, లేదా హైకోర్టులు ఇచ్చినటువంటిది కావచ్చు. ఉదాహరణకి గతంలో ఒక వివాహితులైనప్పటికీ ఒక వేరే వాళ్ళ భార్య, వేరే వాళ్ళ భర్త ఇద్దరు ఒక దగ్గర ఒక ఇంట్లో ఉంటే దాన్ని నేరం కింద, లేకపోతే పోలీసులు ఇమ్మోరల్ ట్రాఫిక్ పేరుతోటి అరెస్ట్ చేసేటువంటి ఉదంతాలు గతంలో జరిగాయి. కానీ ఇప్పుడు మరి ఎమ్మెల్సీ మనం అనుకున్న అందరికీ తెలిసినటువంటి దువ్వాడ శ్రీనివాస్ లేకపోతే మాధురి అనేటువంటి వాళ్ళు, ఎస్ మేమిద్దరం భార్యాభర్తలం కాదు, మేజర్లం, మేము సహజీవనం చేస్తున్నాం, ఏం చేస్తారో చేసుకోండి, మా మీద ఏ కేసులు పెడతారో పెట్టుకోండి అని చెప్పేసి సవాల్ విసిరారు కదా. ఏమి చేయగలిగింది చట్టం? ఏమి చేయగలిగారు పోలీసులు? ఇది ప్రశ్న. సార్ ఇటువంటి ప్రశ్నే వీళ్ళు కూడా వేశారనుకోండి, ఏం జరుగుతుంది అనేది ఆసక్తి కలిగించేటువంటి అంశం. మన దేశంలో చట్టాలు కూడా విచిత్రంగా ఉన్నాయి సార్. అంటే వ్యభిచారం తప్పు, కానీ 18+ జంటలు ఎవరైనా సరే శృంగారంలో పాల్గొనొచ్చు, మేజర్ అయింటే కనుక అది లీగల్ అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే చట్టాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటున్నాయి. అటువైపు ఒక్కొక్కలాగా కాదు, ఎక్కడైనా కానీ డబ్బు ప్రమేయం అనేది ఉంటే అది దాన్ని నేరం కింద చట్టాలు పరిగణిస్తున్నాయి. మాకు డబ్బు ప్రమేయం లేదు, మేము స్వచ్ఛందంగానే మేము మైనారిటీ తీరినటువంటి వాళ్ళు, మేము మేజర్స్, మా ఇష్టం, మా భర్త అంగీకరించాడు లేకపోతే మా భార్య అంగీకరించింది, మేము కలిసి ఉంటున్నాము, సహజీవనం చేస్తున్నాము, మా దగ్గర మా మధ్య ఎలాంటి డబ్బు సంబంధాలు లేవు అని చెప్పారనుకోండి. ఇప్పుడు దువ్వాడ మాధురిను శ్రీనివాసును మాధురి వ్యవహారం అదే కదా. మరి ఎందుకని వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకంటే చట్టంలో అలాంటి వెసులుబాటు ఉంది. ఆ విధంగా చేస్తే మేము కలిసి ఉంటున్నాము, మా ఇష్టం అది, ఆయన భార్యతో ఆయనకు పట్టలేదు, నా భర్తతోటి నాకు పట్టలేదు, అందుకని మేము కలిసి ఉంటున్నాము, అది కదా వాళ్ళు చెప్తుంది ఓపెన్ గా. మన వీడియోలు అన్నీ ఉన్నాయి కదా, అదేం మనమేమి రహస్యం కాదు, లేకపోతే వాళ్ళని ఏదో తప్పు పట్టడానికి కాదు, వాళ్ళు చెప్పినవే. ఇదే పరిస్థితి ఇప్పుడు వీళ్ళు కూడా చెప్తే వీరిద్దరూ సమాజం ఏం చేస్తుంది సార్? వీరిద్దరూ శృంగారం జరపడమే కాదు, భార్యాభర్తలు, వాళ్ళు ప్రాబ్లం ఏంది అని అంటే లైవ్ స్ట్రీమింగ్ చేసి డబ్బులు వసూలు చేయడం దాన్ని ఒక బిజినెస్ లా మార్చారు. అంటే ఇది ప్రాస్టిట్యూషన్ కిందకి రాదంటారా? చూడాలి, అందుకనే చట్టంలో ఏముంది అనేటువంటిది చూడాలి. ప్రాస్టిట్యూషన్ అంటే ఒక భార్య భర్త లేకపోతే వేరే వాళ్ళు ఆ విధంగా చేస్తే, అంటే వాళ్ళిద్దరు పాల్గొని చేస్తే. కానీ ఇది ఎగ్జిబిషన్ కదా, ఇది వాళ్ళ వ్యవహారాన్ని ఎగ్జిబిట్ చేయడం కదా ఇది. వాళ్ళ వ్యవహారాన్ని ఎగ్జిబిట్ చేయడం కుదట మరి ప్రాసిక్యూషన్ కిందకి వస్తుందా అనేటువంటిది చూడాలి. నాకైతే చట్టం తెలియదు. ఇప్పుడు ఇటువంటి జరుగుతున్న తర్వాత వస్తున్నటువంటి సందేహాలు, అందుకని మన డిస్కషన్ లో ఎవరినన్నా లాయర్ని ఈ విషయాలు తెలిసినటువంటి వాళ్ళకి పిలుచుంటే బాగుండేది. సార్ ఇక్కడ ఎథికల్గా చూద్దాం. అంటే మన చట్టపరంగా అనేది పక్కన పెట్టినా ఎథికల్గా ఇది అంటే ఏదైతే భార్యాభర్తలు ఉన్నారో ఆ కాలనీలో కావచ్చు, చుట్టుపక్కల అంటే వారికి ఇద్దరు ఇంటర్ చదివే పిల్లలు ఉన్నారు. సో ఇది ఎథికల్గా చూసినా కూడా సమాజానికి కానీ చుట్టుపక్కల ఆ ఏరియాలో ఉండే వాళ్ళకి కానీ చాలా ఇబ్బంది కలిగించే విషయం, కాస్త వాళ్ళు గిల్టీగా ఫీల్ అయ్యే విషయం కదా. ఇప్పుడు నిజంగా వాళ్ళిద్దరూ అంత బహిరంగంగా విచ్చలవిడిగా చేసుంటే మరి చుట్టుపక్కల వాళ్ళు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? ఇబ్బంది కలిగిన కుటుంబాలకి లేదా తమ చుట్టుపక్కల ఉన్నటువంటి తమ పిల్లల మీద వాళ్ళ మీద ప్రభావం పడుతుంది అనేటువంటిది ఉంటే మరి వాళ్ళెవరు కంప్లైంట్ చేసినట్టు మనకి ఎక్కడా లేదు కదా. ఎవరో కానిస్టేబుల్కే విషయం తెలిసి ఆ కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు చెప్తే చేశారని కదా మనం చెప్పుకుంటాం.
మరి ఎవరు కంప్లైంట్ ఎందుకు ఇవ్వట్లేదు? అంటే ఇవన్నీ కూడా రహస్యంగా జరుగుతాయి. ఆ, ఇళ్ల మధ్య ఉండేటువంటి ఇళ్ల మధ్య కావచ్చు, లేదా హోటల్స్లో కావచ్చు, ఎక్కడైనా ఇవన్నీ కూడా అత్యంత రహస్యంగా జరుగుతాయి. ఎవరికి చుట్టుపక్కల వాళ్ళకి కనీసం ఇంట్లో కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా కొంతమందికి తెలియకపోవచ్చు. ఇవన్నీ రహస్యంగా జరిగేటువంటి వ్యవహారాలు ఇవన్నీ. అంత బహిరంగంగా చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. మరి చేసుంటే మరి ఇప్పటికే వాళ్ళు కంప్లైంట్ చేసి ఉండేవాడు కదా ఆ చుట్టుపక్కల. ఇప్పుడు మీరు చెప్పినటువంటి బాగంబరపేట కానీ, లేకపోతే మల్లికార్జున నగర్ కానీ, ఆ ఏరియాలు కూడా నాకు తెలిసినవే. ఎందుకంటే నేను కొంతకాలం అక్కడ ఉండొచ్చాను. అందుకని అవన్నీ కూడా మధ్యతరగతి, ఎక్కువగా పేదవాళ్ళు మధ్యతరగతి ఉండేటువంటి ప్రాంతాలు అవి. ఎందుకని మరి చేయలేదు? మిగతా వాళ్ళు ఎందుకు చేయలేదు? అది సమస్య. సార్ మీరు అన్నట్లు ఇప్పుడు పార్న్ వీడియోస్ ఉన్నాయి. పార్న్ వీడియోస్ని జనాలు చూస్తారు సీక్రెట్గా. అది ఓపెన్ సీక్రెట్, అందరూ చూసేవాళ్ళు ఎక్కువ శాతం మంది చూస్తారు కూడా. సో దీనికి పార్న్ వీడియోస్కి డిఫరెన్స్ ఏముంటుంది అనుకోవచ్చు? అంటే పార్న్ వీడియోస్ చూస్తారు కొంతమంది, పార్న్ వీడియోస్లో కూడా మనీ పే చేసి చూసే సైట్స్ కూడా ఉన్నాయి. సో ఇది అలాగే తీసుకొని క్యాజువల్ ఇష్యూ లాగా తీసేసుకోవచ్చా? ఇది కూడా అంతే కదా. ఇది కూడా అంతే కదా. ఒక వీడియో చూసినా, ఒక లైవ్ చూసినా, లేకపోతే ఇంకోటి చూసినా, ఇప్పుడు పార్న్ వీడియో కొనుక్కుంటారు. అది కొనుక్కుంటే సీడీకి డబ్బులు చెల్లిస్తారు. పెద్ద మొత్తంలో ఉంటాయి అవి. అలా కాకుండా కొన్ని వెబ్సైట్స్ లేదు సీడీలు కాదు, మీకు ప్రత్యక్షంగా జరిగేటువంటి చూపిస్తామని చెప్పేసి ఆఫర్స్ ఇస్తుంటారు. అలాంటి దానిలో భాగమే ఇది. మీరు వెబ్సైట్లో కొట్టండి, మీరు ఇంటర్నెట్లో ఇలాంటి సైట్స్ ఏమున్నాయి ఏమిటనేటువంటిది కొడితే ఇది కూడా వాటి ఛార్జెస్, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు, ఎట్లా పే చేయాలి, ఏమేమి చూపిస్తారు అనేటువంటివన్నీ దొరుకుతున్నాయి. అదేం రహస్యమేం కాదు అది. ఎవరికైనా ఇంటర్నెట్తో సంబంధం ఉండి బ్రౌజింగ్ తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ, మనకు ఒక వెంకటేష్ సినిమాలో కూడా చెప్పాడుగా, ఏం చేస్తావంటే నేను ఇట్లాంటివన్నీ చూస్తుంటానని చెప్పేసి. ఆర్జీవి కూడా చెప్తాడు సార్. అదే చెప్తున్నాను నేను చెప్తుంది అదే. ఎవరికి తెలియనివి కాదు, పోలీసులకి తెలియనివి కాదు, పోలీసులు ఇట్లాంటి తెలియనివి కాదు. కానీ కాకపోతే ఏంటంటే మన హైదరాబాద్ నగరంలో ఇలాంటిది లైవ్ గా చేసేటువంటి వాళ్ళు మొదటిసారి దొరికిపోయారు. అంతే తేడా. ఇదొక ఇన్సిడెంటా, యాక్సిడెంటా అనేటువంటిది అది వేరే అంశం. దీన్ని ఎట్లా చేస్తారు అది చూడాలి. ఇండియాలో ఉండే సైట్స్కి దీనికి అనుమతి లేదు. ఫారిన్ నుంచి ఏదైనా వీడియోస్ ఇలాంటివి అప్లోడ్ చేయాలన్నా కానీ ఫారిన్ సైట్స్ నుంచి అప్లోడ్ చేయడం, ఫారిన్ లింక్స్ ద్వారా రావడం జరుగుతుంది. అంటే ఈ కేసులో కూడా అంటే ఫారిన్ విదేశీ ఇన్వాల్వ్మెంట్, విదేశీ సైట్స్ లాగా వాళ్ళు లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వడానికి అవకాశం ఇండియాలో అయితే కుదురుతుంది అసలు అలాగా? అంటే దీంట్లో వెనకాల ఏమైనా మాఫియా ఉంది? కుదరకపోవడానికి ఏముంది? ఇప్పుడు అప్లోడింగ్ అనేటువంటిది విదేశాల్లో, ఎందుకంటే మన దేశంలో ఇక్కడ అప్లోడింగ్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్ల ప్రకారం వాళ్ళని పట్టుకోవడానికి, కేసులు పెట్టడానికి ఉంటది. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో అనేకం గతంలో తెలిసిందే కదా. ఒక అతను పంచ్ ప్రభాకర్ ఎవరు ఉన్నాడు కదా, అతను అమెరికాలో ఉంటాడు. అమెరికాలో ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అటువంటి వీడియోలన్నీ కూడా అక్కడి నుంచి, అమెరికా నుంచో లేదా ఇతర దేశాల నుంచో అతను చేసేవాడు. ఏం చేశారు అతన్ని? అదేవిధంగా సోషల్ మీడియాలో అనేకమైనటువంటి పోస్టులు, లేదా యూట్యూబ్లో వచ్చేటువంటి అనేక కంటెంట్, ఇవన్నీ కూడా ఈ మన దేశంలాగానే కనిపిస్తాయి. కానీ అవన్నీ అప్లోడ్ అయ్యేది, లేకపోతే వాటి వెబ్సైట్స్ అడ్రస్ అన్ని ఎక్కడ ఉంటాయంటే విదేశాల్లో ఉంటాయి. నేను అందుకే చెప్తున్నాను, ఇప్పుడు ఆ విధంగా ఉండేటువంటి వాటన్నిటిని కూడా మన వీక్షకులకి అందుబాటులోకి లేకుండా బ్లాక్ చేయొచ్చు. మొన్న ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్ పత్రికలు లేదా పాకిస్తాన్ టీవీ ఛానల్స్ అవన్నీ కూడా మన అందుబాటులోకి రాలేదు, మొత్తం బ్లాక్ అయిపోయినాయి. ఏమిటి, మనం ఎవరన్నా మనం దాన్ని కొట్టి చూస్తే ఇది చాలాసేపు తీసుకుంటుంది మీకు అని చెప్పేసి ఓపెన్ కాకుండా ఆగిపోయినటువంటి ఉదంతాలు చూసాం. మరి ఆ విధమైనటువంటిది పాకిస్తాన్ కావచ్చు, ఇంకో దేశం, నేను ఊరికే సందర్భం వచ్చింది కానీ చెప్పాను. అటువంటిని బ్లాక్ చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఈ వీడియో ఆసియాలో లేకపోతే భారతదేశంలో దర్శనం ఇవ్వదు అని చెప్పేసి మనకి మెసేజ్లు వస్తుంటాయి. విదేశీ పత్రికలకు సంబంధించినటువంటి కానీ, లేదా విదేశీ ఛానల్స్ సంబంధించి కానీ. మరి ఇటువంటి వాటిని ఎందుకని కంట్రోల్ చేయట్లేదు ఇక్కడ ఉన్నటువంటి
కేంద్ర ప్రభుత్వం, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వమే కదా చేయాల్సింది. ఎస్ ఎందుకని బ్లాక్ చేయట్లేదు? ఎస్ ఎందుకని వదిలేస్తుంది? ఎస్ ఎందుకని సమాజాన్ని తప్పుదారి పట్టిస్తూ ఉంది? ఇది ప్రశ్న. ఓకే 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 అండి కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ మీ విశ్లేషణ అందించినందుకు. థ్యాంక్ యూ సార్. సో హైదరాబాద్లో ఏదైతే వెలుగు చూసిన ఈ ఉదంతం అంబర్పేటలో భార్యాభర్తలు వారి శృంగారాన్ని లైవ్ స్ట్రీమింగ్ ద్వారా అమ్ముకోవడం అనేది తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీని మీద చట్టాలు ఎలా వర్తింపజేస్తాయి అనేది కూడా ఆసక్తికరంగా మారింది. సో ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్.